శంషాబాద్ నుంచి పలు విమానాలు దారి మళ్లించారు. వాతావరణం సహకరించడం కారణంగా శంషాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు విమానాలు దారి మళ్లించారు. ముంబై నుంచి హైదరాబాద్, కోల్కతా నుంచి హైదరాబాద్, పూణే నుంచి హైదరాబాద్ రావాల్సిన పలు విమానాలు దారి మళ్లించినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, పలు విమానాలు అయితే దారి మళ్లించారు. ఏంటి కారణాలు ఏవై ఉండొచ్చు అనుకోవచ్చు? రాజ్ కుమార్. రవి, ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే ఇటు విమాన సర్వీసులు దారి మళ్లింపు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ఇటు శంషాబాద్ నుంచి వచ్చేటువంటి విమానాలు దాదాపు 3 విమానాలను పక్కదారి పట్టించినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఇటు హైదరాబాద్ నుంచి, అదేవిధంగా ముంబై నుంచి, ఇదే విధంగా పూణే నుంచి వచ్చేటువంటి ఏదైతే ఇటు విమాన సర్వీసులు ఏవైతే ఈ 3 సర్వీసులని కూడా పక్కదారి, అంటే కలకత్తా నుంచి హైదరాబాద్, అదేవిధంగా పూణే నుంచి హైదరాబాద్, ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి ఈ విమాన సర్వీసులన్నింటినీ కూడా గన్నవరం మీదుగా మళ్లించినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఇటు ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే ఇటు గన్నవరం విమానాశ్రయానికి సంబంధించి వాతావరణం అనానుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో అత్యవసరంగా ఇక్కడ ల్యాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఉన్నటువంటి వాతావరణ అనానుకూల పరిస్థితులు నేపథ్యంలో కాస్త ప్రయాణికులు కూడా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా తెలియజేసి వారందరికీ కూడా ఇక్కడ కాసేపు ఇచ్చినటువంటి తర్వాత కొంత వాతావరణం అనానుకూలించినటువంటి తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ తిరిగి పంపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏదైతే ఇటు కలకత్తా, పూణే, ముంబై ఈ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి విమానాలు కూడా ఇక్కడ గన్నవరంలో దారి మళ్లించినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాతావరణం పూర్తిగా కూడా 2 రోజుల నుంచి అల్పపీడన ప్రభావంతో వర్షాలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా వాతావరణం అనానుకూలంగా ఉంది. కాబట్టి ఈ విమాన సర్వీసుని ఈ పక్కదారి పట్టించినట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి అంటే దారి మళ్లించారు. కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఈ దారి మళ్లించినటువంటి విమానాల సర్వీసులు ఉన్నటువంటి ప్రయాణికులందరికీ కూడా ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందా, లేదంటే వారిని మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్కి ఏదైనా పంపించేటువంటి అవకాశం ఉందా అనేది ఇంకా కూడా ఏదైతే ఇటు సంబంధించినటువంటి అధికారులు ఇంకా దానికి సంబంధించిన క్లారిటీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పూర్తిగా మాత్రం ఈ సర్వీసులు అయితే మళ్లించినటువంటి పరిస్థితి కనపడుతుంది. రవి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.